Hi students, welcome back to our class. Today we are going to discuss types of immunity. So general ga immunity ni innate immunity, adaptive immunity ani two types ga divide chestam. కానీ ఇక్కడ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ గురించి డిఫరెన్సెస్ అనేవి చూద్దాం. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మీ కామెంట్స్ ఏదైనా మీకు కావాల్సిన టాపిక్ని కామెంట్స్లో పెట్టండి, వాటి మీద వీడియో చేస్తాం. సో ఇదైతే నీట్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్. చూస్తే మనం ఇక్కడ యాక్టివ్ అండ్ ప్యాసివ్కి సంబంధించి టూ ఇమ్యూనిటీస్గా చెప్తే యాంటీబాడీస్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టివ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద హోస్ట్ బాడీ, మన బాడీలోనే ప్రిపేర్ అవుతాయి యాంటీబాడీస్. బట్ ఇక రెడీమేడ్ యాంటీబాడీస్ డైరెక్ట్లీ అంటే సీరం తోటి రెడీమేడ్ యాంటీబాడీస్ అనేవి ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఇవ్వటం అనేది జరుగుతుంది అనుకోవచ్చు. సో టైం టేకెన్ ఫర్ ఫుల్ ఎఫెక్టివ్ రెస్పాన్స్, ఈ యాంటీబాడీస్ తీసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, మేబీ 7 to 14 days అట్లా పడుతుంది. బట్ దిస్ ఈజ్ షార్టర్, ఎందుకంటే రెడీమేడ్ యాంటీబాడీస్ ఇస్తాం కాబట్టి షార్టర్ టైం తీసుకుంటుంది. సో మెమరీ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టివ్, ఎందుకంటే మన బాడీలో ప్రిపేర్ అవుతాయి ప్లాస్మా సెల్స్, మెమరీ సెల్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు మెమరీ సెల్స్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్యాసివ్ మెమరీ సెల్స్ ఆర్ ఆబ్సెంట్. సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే న్యాచురల్ ఇన్ఫెక్షన్ తోటి మన బాడీలో ప్రిపేర్ అయ్యేటువంటి యాంటీబాడీ ప్రొడక్షన్. సో జనరల్గా ఏ డిసీజ్ వచ్చినా సరే మన బాడీ స్వతహాగా కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఈజ్ యాక్టివ్. సో వ్యాక్సిన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బాడీలో మన బాడీ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ టూ ఎగ్జాంపుల్స్ ఆర్ కమ్ అండర్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇన్ కేస్ ఆఫ్ ప్యాసివ్, మదర్ నుంచి రెడీమేడ్ యాంటీబాడీస్ త్రూ ద ప్లసెంటా ఫీటస్కి పాస్ అవుతాయి. సో మదర్ నుంచి కొలోస్ట్రమ్ తోటి ఇన్ఫాంట్ టైంలో ఇమ్యూనోగ్లోబులిన్ ఆల్ఫా యాంటీబాడీస్ అనేవి పాస్ అవుతాయి. సో బోత్ ద కేసెస్లో రెడీమేడ్ యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ టు ది ఫీటస్ స్టేజ్ ఆర్ ఇన్ఫాంట్ స్టేజ్. సో అందుకని నేను మనం ప్యాసివ్ ఇమ్యూనిటీగా చెప్తాం, అంటే యాంటీబాడీస్ మదర్లో ప్రిపేర్ అయ్యి రెడీమేడ్ అక్కడ నుంచి ఫీటస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ప్యాసివ్. డైరెక్ట్గా హోస్ట్ బాడీలోనే ప్రిపేర్ అయితే దట్ ఈస్ యాక్టివ్. సో ఇది చిన్న డిఫరెన్స్, వీటికి సంబంధించినటువంటి కీ ఫ్యాక్టర్స్ గుర్తుంచుకుంటారని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.